కొన్ని గొడవలు కూడా కొన్ని కార్యాలకు కారణమవుతాయి. బర్నబా పౌలు ఇద్దరి మధ్య వివాదం వచ్చింది మార్కు అనే వ్యక్తి దగ్గర. తర్వాత ఫైనల్లో చూస్తే అది మార్కులో గొప్ప పరివర్తనకు కారణమైంది. అర్థమైందా? ఆ వివాదం ఎవరి వల్ల వచ్చిందో ఆ మార్కు మంచి పరివర్తన పొంది తర్వాత మంచి సేవకుడయ్యాడు ఆయన. వాళ్ళిద్దరూ ఆ విషయంలో గొడవ పడకుండా బర్నబా చెప్పినట్టు పౌలు కూడా విని మార్కును వెంట పెట్టుకొని ఉంటే అసలు మార్కు ఏమయ్యాడో తెలియదు. కానీ మార్కు అపనమ్మకస్తుడని పౌలు అంటాడు. పుడతా ఎవడు నమ్మకస్తుడు నేర్పుకోవాలి మనం. వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు అని అందరినీ కట్ చేసుకుంటా పోతే ఎవడు ఉండడు నీ దగ్గర. అన్నీ ముడిరాళ్ళు చెక్కుకోవాలి మనం అంటాడు బర్నబా. అబ్బాయి దేవుని పని దగ్గర రాజీ పడకూడదు, కరాఖండిగా ఉండాలి, ఈ దగ్గర మెతకుంది, ఇది పనికిరాడు అంటాడు పౌలు. ఒకప్పుడు నువ్వు కూడా బలహీనుడివే, మరి ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడి కాల, అట్నే వాడు కూడా అవుతాడు. అంత కరాఖండిగా ఉంటే ఎట్లా పౌలు? ఇది పద్ధతి కాదు. అవతలాడు కూడా ఎదుగుదలలోకి రావాలి కదా, మన ఓపిక పట్టాలి కదా, వాడిని చెక్కుకోవాలి కదా, సిద్ధపరచుకోవాలి కదా. ఇద్దరిది కరెక్టే. దేవుని పనికి లెక్క సరిగా ఉండాలనే పౌలు వాదం కరెక్టే. అన్నీ చెక్కబడిన రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ముడిరాళ్ళు దొరుకుతాయి, మనమే షేపులు చెక్కుకోవాలి, మలుచుకోవాలనే బర్నబా వాదన కరెక్టే. ఇద్దరిది కరెక్టే. అయితే వీళ్ళిద్దరి గొడవలో మార్కున్నాడు. నా వల్లనే కదా ఇదంతా ఆలోచనలో పడ్డాడు మార్కు. నువ్వేనన్నా చెప్పు బర్నబా, నేను మార్కు నా వెంట మాత్రం పెట్టుకోను. ఒకవేళ నీ వెంట పెట్టుకోవాలనుకుంటే నీ వెంట పెట్టుకో, నేను నీతో రాను. సరే, నువ్వు నాతో రాకపోవటం, నేనే నీతో రానులే, వాడిని తీసుకొని నేనే వెళ్ళిపోతానని మార్కుని తీసుకొని బర్నబా వెళ్ళిపోయాడు. పౌలు సింగిల్కి వెళ్ళాడు మిషనరీ యాత్రకి 2వ రౌండ్లో. కొంతకాలం తర్వాత మనం చూస్తే మార్కు మళ్ళా వచ్చి పౌలు దగ్గర కూర్చుంటాడు, పౌలుతో కలుస్తాడు, మంచి పరిచారకుడు అయిపోతాడు. దేవుని కృప ఏందంటే బైబిల్లో మార్కు సువార్త రాసింది ఆయనే. ఎవరి వలన వివాదం కలిగిందో ఆ వ్యక్తి రాసిన సువార్త ఒకటి బైబిల్లోకి ఎక్కింది, అదే మార్కు సువార్త. ఆ మార్కు దగ్గరే వెళ్ళకూడదు. అంటే కొన్నిసార్లు కొన్ని గొడవలు కూడా నా చీకటిని నువ్వు వెలుగ్గా చేయగలవని కీర్తనకారుడు అన్నట్టు, కొన్నిసార్లు కొన్ని గొడవలు, కొన్ని సమస్యలు కూడా కొన్ని దైవ కార్యాలు జరగటానికి దేవుడు మలుచుకోగలడు.